హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మా తోటి కోడలు వాళ్ళైతే ఈ మధ్య ఇల్లు అయితే కట్టించుకున్నారండి. వాళ్ళ గృహప్రవేశానికి అయితే వచ్చేసాము. మరి తోటి కోడలు వాళ్ళ ఇల్లు అంటే మన ఇల్లు లాంటిదే కదా, అందుకే 2-3 రోజుల ముందే అయితే మేమైతే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఎంతైనా పల్లెటూరుకి వచ్చామంటే ఆ వైబ్సే వేరుంటాయి కదా. ఇంక మన పిల్లలకైతే అక్కడికి వెళ్తే అన్నీ కొత్తగానే ఉంటాయి. మా మిన్ను చూడండి, కోడి పిల్లల్ని ఒకవైపు పట్టుకోవాలని ఆరాట పడుతుంది, మళ్ళీ భయం వేస్తుంది తనకి. తర్వాత కొంచెం కొంచెం అలవాటు చేసుకుంది పట్టుకోవడం. తర్వాత తనే అడుగుతుంది, కోడి పిల్లల్ని తీసుకురా, నేను చూస్తా అని. వాళ్ళ అక్క ఆడుతుంటే మా జున్ను కూడా ఆడుతా అని అయితే అడుగుతుంది. కానీ తనకిస్తే ఇంకేమైనా ఉందా, పిసికేస్తుంది ఆ కోడి పిల్లల్ని. బుజ్జిగా ఉన్నాయి అసలే ఇప్పుడే. ఇంకా గృహప్రవేశం చేయాలంటే ముందే మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. మా మిన్ను చూసారా ఎంత బాగా ఊడ్చి మరీ హెల్ప్ చేస్తుందో. వద్దే అంటే అస్సలు వినదు, నేనే చేస్తా అంటది. తర్వాత తను చేసే రోజుల్లో ఎటు ఉరుకుతుందో, ఏం పని చెప్తారో అని. ఇప్పుడైతే వద్దన్నా కానీ అస్సలు వినట్లేదు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అంతేనా చెప్పండి? యాక్చువల్గా ఆ రోజు మా ఆడబిడ్డ అయితే వచ్చి పాలైతే పొంగించాలి, కానీ ఇంకా తను అనుకోకుండా ఆ రోజు తను రాకుండా అయిపోయిందనమాట. ఇంకా అందుకే మా తోటి కోడలు వాళ్ళ అమ్మాయితోనే పాలైతే పొంగిచ్చేసాము. అన్నీ మనం ఏదెన్నో అనుకుంటాంలే, కానీ అన్నీ జరుగుతాయా ఏంటి అంటారు కదా, అలానే అయిపోయింది ఆ రోజు మా పొజిషను. ఆ రోజు ముందు రోజు నైట్ వరకు కూడా మా తోటి కోడలు వద్దామని అనుకుంది, కానీ సడన్గా ఆ రోజు మార్నింగే ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా ఏం చేసేది లేక అయ్యగారిని అడిగితే ఇంకా అమ్మాయితో అయితే చేయించుకోమన్నారు. ఇంకా అందుకే వాళ్ళ అమ్మాయితో అయితే పాలైతే పొంగిచ్చేసి మిగతా కార్యక్రమం అంతా జరిపించేసాము. ఇంకా ఆ రోజు హోమం వచ్చేసి నైట్ 12:30కి అయితే స్టార్ట్ అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అంతా అస్సలు నిద్ర లేదు ఎవ్వరికి కూడా. ఇంకా పూజలో ఉన్న మా తోటి కోడలికి, మా బావగారికి అండి వాళ్ళకి అన్నీ అందించాలంటే మేము కూడా అలానే ఉండాలి కదా. ఇంకా అందుకే అసలు ఎవరం పడుకోలేదు. కొంతమంది అయితే పడుకున్నారు. ఇంకా మేమైతే నార్మల్గా అలా కూర్చొని ఉన్నామన్నమాట. వాళ్ళని చూస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా జున్ను గారిని, మిన్ను గారిని అయితే పడుకోబెట్టేశాను. కానీ మా జున్ను అయితే ఉంటుంది ఆ పక్కన, లేకపోతే అప్పుడప్పుడు మధ్యలో లేస్తూ ఉంది. తనను వెళ్ళడం, పడుకోబెట్టడం ఇదే సరిపోయిందనమాట. ఇంకా ఒకవైపు అటు పూజ జరుగుతూ ఉంది, ఒకవైపు మేమైతే పాలు పొంగిచ్చేసి ఆ పాలతో పరవన్నం అయితే వండేసాము. నార్మల్ డేస్లో అయితే బాగా నిద్ర వస్తుంది, కానీ ఇంట్లో ఇలా హడావిడిగా అందరూ పనిచేస్తూ ఉంటే ఆ రోజు మనం అసలు నిద్ర అనేది కూడా రాలేదు మాకు. నాకైతే మార్నింగ్ 4:30 వరకు కూడా అసలు ఏం అనిపించలేదు. తర్వాత మా జున్నుని పడుకోబెడదామని వెళ్ళిందాన్ని అలానే పడుకుండిపోయాను 7 వరకు. తర్వాత వచ్చి మళ్ళీ లేపారు. ఆ రోజు మొత్తంలో హ్యాపీగా పడుకుందంటే మా మిన్నుయే. అసలు ఒక్కసారి కళ్ళు మూసిందంటే మాత్రం అసలు ఏ సునామీ వచ్చినా కానీ మార్నింగ్ వరకు అయితే అస్సలు లేవదు. ఆ మార్నింగ్ కూడా మనం లేపే వరకు అయితే లేవదన్నమాట. అంత ముద్దు నిద్ర మా మిన్నుదైతే. హ్యాపీగా మంచిగా పీస్ఫుల్గా పడుకుంటుంది. అయినా ఈ ఏజ్లోనే కదా మనం హ్యాపీగా పడుకోగలం. కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ లేనిపోని టెన్షన్స్ అన్నీ వచ్చేస్తాయి, ఎక్కడ లేని అన్నీ ఉత్తొస్తూ ఉంటాయి. ఎంతైనా చిన్నతనంలో ఉండే ఆ హ్యాపీనెస్, ఆ పీస్ఫుల్నెస్ తర్వాత అస్సలు ఉండవు. ఇంకా ఆ రోజు ఫస్ట్ అయితే పూజ అయితే చేయించేశారు. పూజ చేయించేసిన తర్వాత హోమం అయితే చేయించారు. పూజ అయ్యి హోమం దగ్గరకు వచ్చేసరికి 4:30 అయింది. కరెక్ట్గా 4:30కి అయితే హోమం జరిపించారు. హోమం అయిపోయాక మళ్ళీ ఇక్కడైతే పూజ చేపిస్తూ ఉన్నారు. అంత కార్యక్రమం అంతా అయ్యేసరికి మార్నింగ్ మాకైతే 8 వరకు అయిపోయింది అక్కడే. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మా తోటి కోడలు వాళ్ళు ఎవరెవరి కోసం బట్టలు తీసుకొచ్చారో అందరికైతే బట్టలు పెట్టారు. ఇంకా మేము కూడా అందరం వాళ్ళ కోసం బట్టలు తీసుకెళ్ళాం కదా, వాళ్ళని కూడా కూర్చోబెట్టి మేము అందరం అయితే బట్టలు పెట్టామన్నమాట. ఒకవైపు ఏమో కళ్ళ నిండా నిద్ర అయితే వస్తూ ఉంది, ఒకవైపు ఏమో ఫోటోగ్రాఫర్లు పిలిచి ఇటు చూడండి అటు చూడండి అంటూ ఉన్నారు. ఆ రోజున్న పొజిషన్ అయితే అమ్మో మామూలుగా కాదు. ఎప్పుడు కూడా అసలు ఇంతసేపు మెలకువగా నైట్ అయితే ఎప్పుడూ లేము. కొత్త ఇల్లు కదా, కొత్త ఇంటికి మంచి జరగాలంటే అందరూ హోమం అయితే చేయించాలన్నారు. ఇంకా మనకి మంచి జరగాలంటే ఏదైనా చేసేస్తాం కదా. దాంట్లో కొంచెం కష్టం ఉన్నా కానీ హ్యాపీగా ఇష్టంగా చేసేయడమే, అప్పుడే కదా మనకి మంచి జరిగేది. కొన్ని కావాలంటే కొన్ని భరించాలంటారు కదా, ఇలాంటివేనేమో. ఇంకా ఆ నైట్ అంతా అలా అయిపోయింది. ఇంకా ఇంట్లో హోమం అయితే చేయించాం కాబట్టి నాన్ వెజ్ అయితే లేదనమాట. అసలు మా దాంట్లో అయితే చుక్క ముక్క లేకపోతే అసలు ముద్ద అనేది దిగదనమాట ఫంక్షన్స్లో. అలాంటిది హోమం చేయించాం కాబట్టి ఇంకా అలాంటిది ఏం పెట్టుకోలేదు, వెజ్తోనే అయితే కానిచ్చేసాము. అసలే నైట్ అంతా నిద్ర లేదు. అదంతా కార్యక్రమం అంతా అయ్యేసరికి 8:30 వరకు అక్కడే అయిపోయింది. మళ్ళీ ఇంకా వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేయాలి. అందరినీ పిలిచాం కదా. ఆ రోజు ఏంటో కానీ మేము పిలిచిన వంట మనిషి కూడా హ్యాండ్ ఇచ్చేశారు. ఇంకా వంట చేసేవాళ్ళు రాలేదు కదా అనేసి మనం ఆగిపోతే ఎలా, ఫంక్షన్ అయితే జరగాలి కదా. ఇంకా అందరం ఒక తలా ఒక చేయి అయితే వేసేసామన్నమాట.
కొంతమంది కటింగ్స్‌కి, కొంతమంది ఇంకా వండడానికి అలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పని అయితే చేసేసుకున్నాము. చూసారా మా వోళ్ళంతా ఎంత హ్యాపీగా సందడిగా అయితే వంట చేసుకుంటా ఉన్నారో. ఎంతైనా ఫంక్షన్స్‌లో ఇలా అందరూ కలిసి హ్యాపీగా పని చేసుకుంటే వచ్చే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! ఇంకా కొంతమంది జెంట్స్ ఏమో మేమెందుకు చేయాలి కుకింగ్ డ్యూటీ అంతా లేడీస్‌దే కదా అన్నట్టు ఉంటారు. కానీ మా దాంట్లో అయితే అస్సలు అలా ఉండదు. ఇంక కూరగాయలు కోసేది ఒక్కటి మేము చేసిస్తాము. అది వాళ్ళకి రాదు కాబట్టి ఇంక మేము అది చేసిస్తే చాలు. ఇంక మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. వంట సైడ్ మమ్మల్ని అసలు రానివ్వరు కూడా. మొత్తం వాళ్ళే కుకింగ్ చేస్తారు. ఆ రోజు మేము చేసిన వెరైటీస్ అన్నీ కూడా మా వాళ్ళే చేశారనమాట. కానీ చాలా తక్కువ మంది ఉంటారు ఇలా అర్థం చేసుకునేవాళ్ళు. ఇంకా అలా అయితే వంట జరుగుతూ ఉందన్నమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. నేనైతే ఇంక వాళ్ళ దగ్గరే కూర్చున్నాను. ఇంక మా మిన్ను జున్నుతో అయితే నాకైతే ఏది వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదు. ఇంక వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి తినిపియడాలు అవే సరిపోయాయి నాకైతే. ఇంక తర్వాత మా చుట్టాలందరూ వచ్చేది తిన్నది అదంతా నేనైతే ఏం షూట్ చేయలేదండి. నాకు కుదరలేదు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.